హాయ్ ఫ్రెండ్స్, మనం ఎలక్ట్రానిక్ స్కూటీ కొనిన తర్వాత మనకు బండి BMW బైక్ చాలా రోజులైంది తీసి చూస్తున్నారు కదా. మన BMW బైక్ తీసాము. ఈరోజు చిన్న పని మీద గూడూరు దాగబోతున్నాను. మన బండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మన స్కూటీ వచ్చిన తర్వాత బండితో చాలా పని తగ్గిపోయింది. దీన్ని పక్కన పెడతాము, ఈరోజు దాన్ని తీస్తాము. స్కూటీ నచ్చిందా, BMW బైక్ నచ్చిందా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మన బండికి పూజ చేసిన తర్వాత ఇదే ఫస్ట్ టైం తీయటం బండిని. చూడండి నిమ్మకాయలో ఎట్ అయిపోయినాయో. బండి స్టార్ట్ అవుతుందో అవదో చూస్తాము. బండి బాగా కండిషన్లో ఉంది, వెంటనే స్టార్ట్ అయింది ఒక దెబ్బకి. ఇప్పుడు బైక్కి చైన్కి ఆయిల్ వేస్తాము. చాలా రోజులు అయింది కదా ఆయిల్ వేస్తాం ఫ్రెండ్స్. BMW బైక్కి సెంటర్ స్టాండ్ లేదు, అందువల్ల ఈ స్టాండ్ నేను సపరేట్గా కొనుక్కున్నాను ఫ్రెండ్స్. చైన్ స్ప్రే బండి కొంటే సరిపోదు, బండికి స్ప్రే కొట్టాలి. ఆయిల్ వేస్తే గలీజ్గా ఉంటుంది, స్ప్రే కొట్టుకోవాలి ఫ్రెండ్స్. నేను ఎలా కొట్టాలో చూపిస్తాను చూడండి. చైన్ స్ప్రేకి చిన్న పైప్ లాంటిది ఇస్తారు, దాంట్లో ఫిట్ చేసి స్ప్రే నీట్గా కొడితే చైన్ ప్యాకెట్లు అరగవు, చాలా లైఫ్ ఉంటుంది. అందువల్ల మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ గేర్ ఇది ఎందుకంటే రిమ్ముల మీద పడకుండా చైన్కి స్ప్రే కనీసం ఒక 500 కిలోమీటర్లకు ఒక సూరి చైన్ స్ప్రే చేసుకుంటే లైఫ్ వస్తుంది. చైన్ ప్యాకెట్లు ఆయిల్ వేస్తే మొత్తం బండి అంతా రిమ్ములంతా గలీజ్ అయిపోద్ది. అందులో ఆయిల్ మంచిది కాదు. చిన్న బండ్లకి అయితే వేయచ్చు. స్ప్రే మెయింటెనెన్స్ ఎక్కువ కాదు అనుకుంటారు, తప్పదు కదా. మనం కొన్నప్పుడు మన బండిని నీట్గా పెట్టుకోవాలి కదా. అందువల్ల ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.